ఇక్కడ వేదిక మీద సెన్సేషనల్ హిట్స్ అనేటటువంటివి చాలా అలా వెన్నతో పెట్టిన విద్యలాగా ఇచ్చినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇందరి సమక్షంలో ఇవాళ మహేష్ బాబు అనే పెళ్లి కొడుకు అసలు ఏ రేంజ్కి వెళుతున్నాడు అంటే ఒక్కొక్క స్టెప్ అతను ఒక్కడు మాత్రం ఎక్కుతూ ఉంటే అలా అలా ఒక్కొక్కడు అలా పైకి వెళ్ళిపోయి ఆ పైన చూస్తున్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతున్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతున్నాడు. ఇది అంటే చిన్న షార్ట్ స్టోరీ ఒకటి ఉంది, అంటే మరి టైం తీసుకోకపోతే చెప్తాను. అదేంటంటే ఆవు కథ అని ఒకటి ఉంది. అంటే ఏదైనా అడిగితే ఏదైనా వ్యాసం చెప్పు అని చెప్పి స్కూల్లో అడిగినప్పుడు ఆ వ్యాసం గురించి మొదలుపెట్టి మెల్లగా ఆవు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆవు చాలా బాగుంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తే ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఈ కథ ఏదో కొంచెం కలిసేటట్టు ఉంది. అంటే సినిమాలో డైరెక్షన్ చాలా సూపర్గా ఉంది. మరి నువ్వు చూసావు కదా, నీ సినిమా గురించి 2 మాటలు చెప్పారంటే ఏమి రాశాడు సార్ ఆ డైరెక్టరు, బాగా రాశాడు, డైలాగులు అదిరిపోయి అని అక్కడి నుంచి ఆ డైలాగులు మహేష్ బాబు బ్రహ్మాండంగా చెప్పాడు, సూపర్గా యాక్టింగ్ చేశాడు, ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది, ఇట్లా వరుసగా మహేష్ బాబు గురించే చెప్తాడు. మరి మ్యూజిక్ బాగుంది కదా, తమన్నా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు కదా అని. అంటే సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి, మ్యూజికల్గా సౌండింగ్ బాగుంది. ఆ సౌండ్లో మహేష్ బాబు బాగున్నాడు, మహేష్ బాబు డాన్స్ బాగుంది, మహేష్ బాబు చూడడానికి బాగున్నాడు, మహేష్ బాబు నడక బాగుంది, ఇక వరుస ఇక మహేష్ బాబే. అట్లాగే ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా అంటే అవునండి, కలర్స్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. అందులో చాలా కలర్ఫుల్గా ఉండేటటువంటి మహేష్ బాబుని చూస్తూ ఉంటే మహేష్ బాబు అందంగా ఉన్నాడు, మహేష్ బాబు చక్కగా ఉన్నాడు, మహేష్ బాబు చూస్తుంటే మతిపోతుంది. ఇట్లాగా వరుసగా ప్రతిదీ మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు. కానీ మహేష్ బాబు గొప్పతనం ఏంటంటే మొన్న మధ్య స్టేట్మెంట్లో ఒక్కడి వల్ల సినిమా హిట్ అవ్వదు, అందరూ కలిసి ఉండాలి, అందరి యొక్క ఎఫర్ట్స్ కలిసినప్పుడే అనే గొప్ప సంస్కారం ఆయనకు ఉంది. ఆ సంస్కారం ఇవాళ అది ఎక్కడి నుంచో పుట్టుకుని తీసుకొచ్చింది కదా, అది ఇట్స్ కేమ్ ఫ్రమ్ ఫాదర్, కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది. దూకుడు ఆడియో రిలీజ్ రోజు మహేష్ బాబు ప్రామిస్ చేశాడు, 4 నెలల్లో సినిమా చేసి సంక్రాంతికి రిలీజ్కి ఇస్తానని. ఆ రోజున చాలామంది నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు ఆ విషయం. అలానే పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికి ఇలా 2-3 సినిమాలు తీస్తుంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ పరిశ్రమ కళకళలాడటానికి అవకాశం ఇస్తుంది. ఒక విధంగా ఇది ట్రెండ్ సెట్టర్ ఫిలిం. ట్రెండ్ సెట్టర్ ఫిలిం అంటే ఇదివరకటి రోజుల్లో ఏదో 300 రోజులు సినిమా తీస్తే కానీ, లేకపోతే 3 లక్షల నెగిటివ్ కన్జ్యూమ్ చేస్తే కానీ అది పెద్ద సినిమా కాదు అనే అపభ్రంశ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక 10-15 ఏళ్ళుగా వచ్చింది. దాన్ని బ్రేక్ చేస్తూ కేవలం 75 రోజుల్లో సినిమా తీసి క్వాలిటీ ఫిలిం సక్సెస్ఫుల్ ఫార్ములాతో ఫార్ములాకు విరుద్ధంగా, అంటే హీరో క్యారెక్టర్లో హీరోయిజం ఉంది, విలనిజం ఉంది, అలానే కమెడియన్ 3 పాత్రలు పోషించాడు. ఇలా ఒక మంచి సినిమా తీసి 120 రోజుల్లో, కేవలం 120 రోజుల్లో సినిమా రిలీజ్ తీసుకొచ్చారు స్టార్టింగ్ నుంచి. దానికి పూరి జగన్నాథ్ గారి శ్రమ చాలా ఉంది. ఇలాగే సంవత్సరానికి 2-3 సినిమాలు మహేష్ సినిమా యాక్ట్ చేయాలని, తీయాలని, ఇంతకన్నా మంచి సక్సెస్లు
అందించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. నాకు చాలా ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే చాలామందికి తెలియదు, ఎక్కడ పని చేయకపోయినా నాతో పని ప్రారంభించాడు నా శిష్యుడిగా మా రామ్ గోపాల్ వర్మ. ఐఎమ్ ప్రౌడ్. అలాంటి ఒక రామ్ గోపాల్ వర్మ నా శిష్యు బృందం నుంచి పని చేయకుండా వచ్చిన శిష్యుడు. అలాగే బంగారు గారు, కృష్ణారెడ్డి, ఇక ప్రసాద్, దూకుడు నిర్మాతలు, రాము అండ్ అదర్స్. ఇది జనవరి సంక్రాంతి మాసంలో నిజమైన సినిమా పండుగ ఈ బిజినెస్ మ్యాన్ పండుగ. ఇండస్ట్రీ ఎడారిలో వయాసిస్సులాగా ఏ సినిమా వస్తుందా, ఏ సినిమా విజయాన్ని సాధిస్తుందా, 10 మంది ఎగ్జిబిటర్సు 10 మంది డిస్ట్రిబ్యూటర్సు కళకళలాడుతూ ఉంటారా అని ఎదురు చూస్తున్న రోజుల్లో ఒక బ్లాక్ బస్టర్, ఒక తెలుగు సినిమా 100 crores కలెక్ట్ చేయగలదా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఒకనాడు హాలీవుడ్ పిక్చర్స్ గురించి ఉన్నాం, తర్వాత బాలీవుడ్ పిక్చర్స్ 100 crores కలెక్ట్ చేసిందంటే బికాస్ ఆఫ్ దేర్ స్పెండింగ్ ఓవర్సీస్, ఇండియన్ మార్కెట్, ఆల్ ఓవర్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళు. మనకు ఒక్కళ్ళకే, తెలుగు వాళ్ళకే మార్కెట్ లేదు. ఈవెన్ తమిళియన్స్ కూడా, వాళ్ళకి మలేషియా ఉంది, సింగపూర్ ఉంది, అదర్ ఓవర్సీస్ కంట్రీస్ ఉన్నాయి. ఒక్క తెలుగుకే ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో తెలుగు మార్కెట్ 100 crores టచ్ చేయడం అంటే దట్ వాస్ పాసిబుల్, దట్ ఈస్ పాసిబుల్, దట్ వుడ్ బి పాసిబుల్ ఓన్లీ విత్ మహేష్ బాబు. 70 రోజుల్లో ఇవాళ సినిమాను తీసి ప్రూవ్ చేస్తాను అంటే మార్కెట్ అంతా నవ్వింది, చుట్టేస్తున్నాడు సినిమా పూరి అని. చుట్టల కోట మీద పెట్టాడు. నిజంగా సినిమాకి కావాల్సిన డేట్స్ 40 రోజులు 45 రోజులే. అలా తీసాం, ఘన విజయాలు సాధించాం. ఇవాళ అల్లూరు సీతారామరాజు కంటే గొప్ప సినిమా లేదు మేకింగ్ విషయంలో. ఆ సినిమాని 50 రోజుల్లో పూర్తి చేశారు కృష్ణ గారు. తెలుగువాడి హాలీవుడ్ సినిమా అన్నారు, మోసగాళ్ళకు మోసగాడు. ఆ సినిమా 28 రోజుల్లో పూర్తయింది. సర్దార్ బాపారాయుడు చరిత్ర సృష్టించింది 28 రోజులు. నేడ అనే సినిమా, రమేష్ బాబు హీరో, మొట్టమొదటిసారిగా మహేష్ బాబుకు బొట్టు పెట్టారు, అందులో నటించాడు. 10 రోజుల్లో నిర్మించిన సినిమా అది. ఇది చరిత్ర. ఈ సినిమాలో ఒక చక్కని క్యారెక్టర్ పట్టుకున్నాడు. ఎంత మంచి క్యారెక్టర్ పట్టుకున్నాడంటే, వాడు మొట్టమొదట దిగొచ్చి ట్రైన్లో వాడిని ఇంటికి తీసుకొచ్చేవాడు, వరే నేను ఆఫీస్కి పెడుతున్నాను రా, మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది పడతామేమి, 100 రూపాయలు తీసుకో అని వాడి చేతిలో పెడితే వాడిని సాచి రంపగా కొడతాడు. నువ్వేంటి నాకు ఇచ్చేది, నీకు ఎంత వస్తుంది? 22,000, ఏదో 12,000 అది చెప్తాడు. నేను 25,000 ఇస్తా, నా దగ్గర అసిస్టెంట్గా పని చేయంటాడు. అసలు ముందు పిచ్చెక్కిపోద్ది ఆడియన్స్కి. వీటెవడ బాబు, వీడు తినడానికి కూడా లేదు ఇక్కడ. రే నేను డబ్బులు ఇస్తే, నువ్వు రావడానికి టికెట్కి డబ్బులు లేకపోతే నేను డబ్బులు ఇచ్చి నేను రప్పిస్తే నువ్వు నాకు జీతం ఇస్తావా, నేను నీకు అసిస్టెంట్ అని మళ్ళీ పట్టుకొని కొడతాడు. అంటే అక్కడే ఎదురెళ్ళాడు క్యారెక్టర్. ఎందుకు వచ్చారో నువ్వు ఇక్కడికంటే, నేను ఇక్కడ ఏదో చేయడానికి, ఏదోలాగా బతికేయడానికి రాలా, బొంబాయిని నాకు వచ్చా. ఎంతోమంది హీరోస్, ఐ థింక్ నేను డైరెక్ట్ చేయని హీరో అంటూ ఎవరు లేరు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కూడా. కానీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇది రియలిస్టిక్ పెర్ఫార్మెన్సా లేకపోతే ఆర్టిఫిషియల్ పెర్ఫార్మెన్సా, డ్రామాటిక్గా చేస్తున్నారా అనేది మాకు బాగా తెలుస్తుంది. మేము ఇచ్చిన క్యారెక్టర్ని ఎంతవరకు న్యాయం చేస్తున్నారు వాళ్ళు అనేది కూడా మాకు బాగా అర్థమవుతుంది. కానీ పూరి ఏం రాసుకున్నాడో అది 100కి 150 పాళ్ళు అలా దింపేశాడు క్యారెక్టర్.
ఇంతకుముందు చూసిన దానికి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి సినిమా చూడండి. త్రూఅవుట్ ది పిక్చర్ లుక్స్ ఒకటి మెయింటైన్ చేశాడు, కన్ను చూపు మెయింటైన్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూడండి, ఆ లుక్స్ వెరీ డిఫికల్ట్ అది మెయింటైన్ చేయడం. అది ఒక డైరెక్టర్కి తెలుసు దాని విలువ ఎంతో. అలాంటి ఒక పెర్ఫార్మెన్స్ అసలు ఎంత రియలిస్టిక్గా చేశాడో చెప్పలేను. ఇక అమ్మాయి కాజల్, ఆమె మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అందంగా డాల్లా ఉంది తప్పితే పెద్ద యాక్టర్ కాదనుకున్నాను నేను. నిజంగా కూడా కాదు. బట్ ఏదో సినిమాలో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ రాను రాను స్లోలీ షీ పిక్డ్ అప్. ఐ థింక్ టుడే షీఈస్ లీడింగ్. చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అందులో, ఎస్పెషల్లీ ఈ సినిమాలో. ఎందుకంటే నిజంగా చాలా కష్టమైంది, ఈ అమ్మాయికి ఏం లేదు నిజంగా చెప్పాలంటే సినిమాలో. అది డైరెక్టర్ ఎంత ఇంటెలిజెంట్గా ఒక హీరోయిన్ ట్రాక్ని ఇన్వాల్వ్ చేశాడంటే హీరోయిన్కి ఛాన్సే లేదు ఈ సబ్జెక్ట్లో. బట్ వెరీ ఇంటెలిజెంట్లీ ఇన్వాల్వ్ ది హీరోయిన్ క్యారెక్టర్. ఇక మ్యూజిక్ వస్తే ఐ థింక్ ఈ సంవత్సరం ఈ మ్యూజిక్ బాగా స్కోర్ చేశాడు తమన్. చాలామంది అనుకుంటారు తమన్ అంటే ఇది అరవతనా, కన్నడవతనా, మలయాళవతనా. అచ్చ తెలుగువాడు ఘంటసాల బలరామయ్య గారి మనవడు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. రైట్? చాలా మందికి తెలియదు. మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. మన తెలుగు బిడ్డ వరుసగా మంచి హిట్స్, భగవంతుడు అతనికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మంచి హిట్స్ ఇచ్చేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లాగే ఇక నిర్మాత వెంకట, ఆయన ఎక్కడుంటాడో ఇంతవరకు ఎలా ఉంటాడో నేను చూడాల. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక నిర్మాత కంటిన్యూస్ సినిమాలు తీస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక నిర్మాత ఎలా ఉంటాడో చూడలేదు అంటే దాన్ని బట్టి మరి ఐ డోంట్ నో వై, బట్ ఇస్ ఏ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. కంటిన్యూస్ పిక్చర్ చేస్తున్నారు, డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాట్లేదు, పైగా ధైర్యంగా ఆయన ఈ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. రియల్లీ ఐ కంగ్రాచులేట్ హిమ్.